ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ అండ్ అలానే ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? హాయ్, సూపర్ ఫైన్ మాధురి. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇంకా ఎంతో తక్కువ అయింది, ఇంకా కావాలి అనిపించేటట్టుగా ఉంటుందండి. ఏంటంటే మనకి ఆ దాహం అలా ఉంటుంది, ఏదైనా కొత్త తెలుసుకోవాలి, అది తెలుసుకుని పాటించాలి అన్న విషయాల్లోని. అలాంటిది ఏంటంటే ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలని చెప్పేసి స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి కదా. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటారండి. ఇంకా వాళ్ళ లైఫ్లో అబ్బాయి ఎంత బాగున్నారా బాబు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇద్దరు కలిసి సంపాదించుకుని కలిసి ఎదిగి, నాకు బాగా తెలిసిన వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగిందనమాట. వాళ్ళని నేను యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అనుభవిస్తున్న దాని నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నాను, ఎందుకంటే నాకు అంత అనుభవం లేదు. నేను చెప్పినా నీకేం తెలుస్తుంది, ఒకళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే ఆ ఫీల్ ఏంటో అర్థం అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అందుకే మీలాంటి వాళ్ళ దగ్గర పెడితే అసలు వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగచ్చు అన్న విషయం తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ టాపిక్ అనేది ప్రతి ఒక్కరిని కూడా రిలేట్ చేసినట్టుగానే ఉంటుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఇలాంటి సఫర్ అవుతున్నారండి, ఇల్లీగల్ ఎఫైర్స్. అయితే అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుని ఒక 2-3 ఇయర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ అమ్మాయిని అతను అమ్మ బుజ్జి అనుకుంటూ చక్కగా పిలుచుకుంటూ, ఆ అమ్మాయి ఇంకా పొంగిపోయింది అనమాట. ఇలాంటి ప్రేమ నిజంగా మా అమ్మ వాళ్ళన్నా కూడా నాకు ఇలాంటి అబ్బాయిని ఇచ్చి ఉండరేమో, నాకు చాలా మంచి అదృష్టం దక్కింది అని. అది కట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత ఒక 1 ఇయర్గా ఆ అబ్బాయి వేరే అమ్మాయితోటి అఫైర్లో ఉన్నాడు. ఈ అబ్బాయి ఏర్పాటు చేసుకున్న వీళ్ళ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా ఈ అబ్బాయి ఆ అమ్మాయి చేతిలో పెట్టేశాడు. ఈ అమ్మాయిని దూరంగా పెట్టడం జరిగింది. సంవత్సరంగా ఆ పిల్ల ఒక్కతే పోరాడుతుంది. నీకేం తెలీదు, నువ్వేం పట్టించుకోకు అని చెప్పేసి ఆ అతను ఈ అమ్మాయిని అంటూ ఉన్నాడు. ఎన్ని రకాలుగా వీళ్ళిద్దరిని కలిపి వీళ్ళ బండారం బయట పెడదామన్నా ఆ అబ్బాయి నువ్వు నా పరువు తీస్తావా అని చెప్పేసి చెయ్యి చేసుకోవడానికి కూడా వెనకాడలేదు. చాలా గలీజ్ మాటలు మాట్లాడుతూ చెయ్యి చేసుకుంటూ ఆ అమ్మాయి పేర చాలా రకాలుగా చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇది నా వల్ల రాలేదు అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నుంచి వెళ్ళిపోవడానికి ఈ అమ్మాయి డాక్యుమెంట్స్ అయితే కావచ్చు, ఈ అమ్మాయి ఆస్తి అయితే కావచ్చు, డబ్బులు అయితే కావచ్చు, ఆ అబ్బాయి దగ్గర ఉండిపోయాయి. సో ఈమె బయటికి రావాలి, చేతిలో చిల్లి గవ్వలేదు, ఏ రకంగా ఇలాంటి మృగం దగ్గర నుంచి బయటపడాలి, అట్ ది సేమ్ టైం డబ్బు కూడా కావాలి. ఇలాంటి ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉందండి. ఇలాంటి అమ్మాయి అడుగు ముందుకు ఎలా వెయ్యాలి అసలు? అంటే ఒక బోన్లోంచి ఇంకొక అడవిలోకి పెడుతున్నట్టు, బోన్లోంచి అడవిలోకి. ఆ బోన్లో ఏముంది? ఆల్రెడీ ఒక మృగం ఉంది. బయట అడవిలో ఏముంటాయి? మృగాలే ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి. ఓకే, అయితే ఇది చెప్పేదానికన్నా ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మగవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త దగ్గరికి రావడం అనేది మనకి సనాతనంగా వచ్చినది. అదొక ఆచారము పెట్టారు. యాక్చువల్గా అది ఆచారం ఏం కాదు. ఇటైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు. కానీ ఇటు వస్తే ఏమని చెప్పారు? ఆ ఇల్లరికం అని చెప్పి పోట్లు పొడిస్తారు ఆ పిల్లవాడిని. లేదా అటు వెళ్తే ఏమంటారంటే బాగున్నన్నాళ్ళు సజావుగా బాగానే ఉంటుంది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటారు. అయితే ఈ దరిద్రమైన ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. ఏంటంటే పెళ్ళి అయ్యి ఒక 5 ఏళ్ళో 6 ఏళ్ళో 3 ఏళ్ళో లేదా ఏడాది లేదా 3 నెలలు అనుకుందాం, పెళ్ళి అయ్యింది ఇద్దరికి. పుట్టింటి దగ్గర నుంచి ఆడపిల్ల భర్త దగ్గరికి వెళ్తుంది. మరి అక్కడికే వెళ్తుంది కానీ పక్కింటోడి దగ్గరికి వెళ్ళదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నప్పుడు నలుగురిలోనూ పెళ్లి చేసుకున్నావు లేదా గుళ్ళోనే పెళ్లి చేసుకున్నావు, తాళైతే కట్టావు కదా. కట్టిన తర్వాత 4 రోజులు ఉన్న తర్వాత లేదా ఒక 1 నెల రోజులు ఉన్న తర్వాత ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా కానీ నువ్వు వెళ్ళిపో అనే హక్కు ఈ మగవాడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నా ఇల్లు, నువ్వు వెళ్ళిపో ఏంటి? ఇది చాలా చాలా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది కొత్తగా పెళ్ళైన దగ్గర నుంచి చచ్చే మగవాడి వరకు ఇదే అంటుంటారు. నువ్వు వెళ్ళిపో, బట్టలు తీసుకుని వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోవాలి? అలాంటప్పుడు ఎందుకు తెచ్చుకున్నావు అంటే ఇది ఆమె సొంత కొంప కాదా? మరి సొంత కొంప కానప్పుడు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఎందుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు? నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడానికి, రా అంటే రావడానికి ఏమిటి ఇది? ఈ విషయం మగవాళ్ళని మాత్రం నేను చాలా చాలా గట్టిగా చెప్తున్నాను. మీరు ఏమనుకున్నా నాకు నష్టం లేదు, కానీ నీ ఇంట్లోంచి ఆడది ఎందుకు వెళ్ళిపోవాలి? నీ భార్య ఎందుకు వెళ్ళిపోవాలి? అంటే ఇంకొక ఆడది కనపడంగానే ఇది వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళిపోవాలి? ఆ ఆడది ఎన్నాళ్ళు ఉంటుంది? అదే నిన్ను బయటకేసి నీ ఆస్తి తీసుకుని నిన్ను బయటకేస్తే ఎక్కడికి పోతావురా? అదే జరిగేది వాళ్ళకి. ఎక్కడికి పోతావు?
అది తప్పు కాదు అసలు. అది ఈ విషయంలో చట్టాలు ఈ విషయంలో చేయండి. ఇల్లీగల్ని లీగల్ చేసేసి పెంట పియ్య కలిపేయడం కాదు. ఈ విషయంలో ఆడదానికి న్యాయం చేయండి. ఆ న్యాయము చెయ్యలేకపోవడం వల్లే న్యాయం చేయండి అని మళ్ళీ ఈ ఆడపిల్ల అక్కడికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు వంకరగా చూడడము, ఏమో నీది తప్పేమో వాడిదే తప్పేమో ఏమీ తెలియకుండా నిందలేసేస్తుంటారు. నిజమే మీరు అన్నట్టు ఇప్పుడు వెళ్ళిపోనే హక్కు అతనికి లేదు. ఈ పరంగా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పెద్దవాళ్ళు కల్పించుకోవాలి. వాళ్ళ పెద్దవాళ్ళు లేరు లేదంటే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు దీన్ని చట్టంలో పెట్టండి అని ప్రతి న్యాయవాదికి నేను చెప్తున్నాను, ఈ ముఖంగా చెప్తున్నాను. దీన్ని కూడా మీరు అంశంలోకి చేర్చండి, ఆడవాళ్ళకి న్యాయం చేయండి. ఈ భర్త అనే హక్కు లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళిపోతే వాడు వెళ్ళిపోమనండి. ఇల్లు మొత్తం అంతా ఇతనికి ఇచ్చేసి అమ్మాయికి ఇచ్చేసి వాడిని వెళ్ళిపోమనండి. వెళ్ళిపోవడాలు ఏంటి అసలైనా నాకు అర్థం కాదు. వేరే దాన్ని తీసుకొచ్చేసి అది ఎన్నాళ్ళు ఉంటుంది, వేరే దాన్ని తీసుకొచ్చేసి వెళ్ళిపో అంటే ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళాలి? అలా వెళ్ళిపో అని అన్నప్పుడు నీ ఆస్తిలో సగం ఇచ్చేసి పంపించు. అది నీ ఆస్తిలో సగము అందరి ఎదురకుండా రాసి ఆ పత్రాలతో ఆ అమ్మాయి ఏమి తెచ్చుకుందో, అనా పైసలు పెళ్లి చేసినప్పుడు కట్నం ఇస్తారు, బట్టలు ఇస్తారు, ఇంకా ఏవేవో ఇస్తూ ఉంటారు కదా, ఆ ఇచ్చిన చీపురు చేటతో సహా ఆమెకి ఇచ్చేసి నువ్వు మరి ఇన్నాళ్ళు నీ ఇంటి పేరు మార్చుకున్నావు, ఆధార్ కార్డు మార్చుకున్నావు, ఆ అమ్మాయిని ఆ అమ్మాయిలాగా పంపించరా? ఇందు మూలంగా నేను రానే అంటున్నాను. మీరు ఏమన్నా అనుకోండి, ఎంత బాధ ఆడవాళ్ళకి ఈ బాధ తెలిసినా, నీ ఇంటి పేరు మార్చేశావు, ఆ అమ్మాయిని అమ్మాయిగా తీసుకొచ్చి నువ్వు భార్యగా చేసుకున్న తర్వాత అలా పంపించు, అప్పుడు నీకు హక్కు ఉంటుంది. అలా పంపించగలవా? లేదు. అలా పంపించగలిగినాడే నీకు ఆ హక్కు ఉంటుంది. మరి ఎలా పంపించేస్తావు అంటే మామూలుగా బొమ్మలా ఉంది కదా అని చెప్పేసి బట్టలు తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి, వెళ్ళకపోతేనేమో బెదిరించేసి, ఏంటిది? చాలా తప్పైన విషయము. చట్టాలు కానీ కోర్టు కానీ, నేను ఇందు మూలకంగా చెప్తున్నాను, ఈ విషయంలో ఆ అమ్మాయి వచ్చి కోర్టు గుమ్మం కానీ, ఆ కోర్టు గుమ్మాలు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. డబ్బులు ఇస్తేనే లాయర్లు చూస్తామంటున్నారు. ఈ పిల్లకి కట్టుబట్టలతో వెళ్ళినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ పిల్లకి? కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఇవి ఎన్ని రోజులకి ఇది అవుతుందో కూడా తెలియదు. ఇది తక్షణ చర్యగా తీసుకోవాలి. అలా అన్న వెంటనే ఫోన్ కాల్తో స్పందించి, ఈ పిల్ల నా భర్త ఇలాగ వెళ్ళిపోమ్మంటున్నాడు కట్టుబట్టలతో అని ఫోన్ కాల్తో స్పందించి వెంటనే ప్రభుత్వం కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ స్పందించి ఆ పిల్లకి గుమ్మల్లోనే న్యాయం జరగాలి. ఆ న్యాయం కూడా వెళ్ళిపోమ్మన్న భర్త తాలూకా అప్పటి వరకు ఎంత ఆస్తులు ఉన్నాయో, కొంతమంది ఏం చేస్తుంటారంటే, అబే నా దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి, ఉండడానికి 100 కోట్లు 1000 కోట్లు ఉంటాయి, కానీ అబే నేనేం వ్యాపారం చేస్తున్నానా, నాకు ఏమైనా ఉద్యోగం ఉందా, నా పేరున ఏమీ లేదు, ఆ పేర్లన్నీ ఆస్తులన్నీ అందరి పేర్ల సర్దేస్తాడు, ఇతని పేరు మీద ఏమీ లేదు, కానీ ఇన్నాళ్ళ నుంచి బికారిగానే ఉన్నాడా? అప్పుడు ఏం చెయ్యాలంటే సదరు పెద్దలు కానీ కోర్టు కానీ న్యాయం కానీ హ్యూమన్ రైట్స్ కానీ ఏదైనా సరే ఆ అమ్మాయిని బయట నిలబెట్టండి, పర్వాలేదు, పొద్దు నుంచి రాత్రి వరకు కాదు, మరో 2 రోజులైనా బయటే కూర్చుంటుంది, నష్టమేమీ లేదు. అప్పుడు ఈ తనిఖీలు చేయండి. ఈయన ఎంత సంపాదించాడు, ఏ రకంగా సంపాదించాడు, ఇతని ఆస్తులు ఏమిటి. ఇప్పుడు ఉదాహరణకి ఇతను కూతురు పేరు మీదో లేకపోతే అల్లుడు పేరు మీదో లేకపోతే అక్క చెల్లెళ్ళ పేరు మీదో పెట్టేస్తారు. పెట్టేసినప్పుడు ఆ కాగితాలు ఉంటాయిగా, ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు సంపాదించుకుంది కాదు కదా, ₹1 కూడా మనకి ప్రతిదీ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఏ సమయంలో ఈ పెళ్ళయిన తర్వాత ఇతని ఆస్తులు కానీ లేదా ఇతని ఏవైనా డబ్బులు కానీ ఎవరి పేరు మీద పెట్టారు అనేది లెక్కలు తీయండి. 1 సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు కదా వీళ్ళ పేరు మీద ఉంచుకోకుండా. ఉంచుకోకుండా ఉన్న ఆస్తులన్నీ లెక్క వేయండి, కూర్చోండి. ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు ఈ అమ్మాయి గడపలో కూర్చోండి, గుమ్మల్లో కూర్చోండి, ఏమీ లేదు చాపేసుకునేనా కుర్చీలు వేసుకునేనా కూర్చోండి. కూర్చున్నాక ఆ ఆస్తులన్నీ సగం సగం చెయ్యండి. ఆయన ప్రాపర్టీస్, ఆయన ఎదిగి సంపాదన మొదలుపెట్టిన దగ్గర నుంచి అది ఏ రకమైన సంపాదనైనా కానీ, ఏ రకం సంపాదనైనా కానీ సంపాదన తీయండి. లేకుండా ఉండదు కదా, మరీ గోచి కట్టుకునేమి ఉండట్లేదు కదా, బట్టలు వేసుకుంటున్నాడు కదా, తిండి తింటున్నాడు కదా, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ఆస్తులన్నీ తీసి పెద్దల ముందు సగం సగం చేయండి. సగం చేసినా సగం నీ ఎవరికైనా ఇచ్చుకో, ఇల్లీగల్ వాళ్ళకి ఇచ్చుకుంటావా, నీ అక్కల జైలుకి ఇచ్చుకుంటావా, ఇచ్చుకో. మిగిలిన సగము అప్పటికప్పుడు సత్వరణ న్యాయం జరగాలి. ఈ పిల్లకి ఇచ్చేసి ఆ పిల్లని తల్లిదండ్రులు లేకపోతే ఒక భద్రత అయిన ప్రదేశంలో పెట్టి ఆ పిల్లంతటా ఆ పిల్ల కాళ్ళు చేతులు నిలబడే వరకు, ఆల్ ఆఫ్ సడన్గా ఆడపిల్ల కంటే కష్టమవుతుంది, తనంతట తను నిలబడే వరకు ఈ ఆస్తి పెట్టుకుని తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. ఇలా రోడ్డు మీదకి వెళ్ళిపో అన్నంత ఈజీగా ఉద్యోగాలు దొరికేవు, బయటికి వెళ్ళిపోవడం కష్టమవుతుంది. ఎలా బతుకుతుంది ఆ పిల్ల? ఎక్కడికి వెళ్ళి ఏ గుళ్ళోకి వెళ్ళి పడుకుంటుంది? ఇది చాలా తప్పైన విషయం. ఇది చాలా కుటుంబాల్లో కొంతమంది బయట పడలేక
సమాజం పరువు పోతుంది, భర్త పేరు బయట పెడితే భర్తకి ఇబ్బంది అవుతుందన్న విషయంతో మగ్గిపోయి చస్తున్నారు ఆడపిల్లలు. చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు, బాధపడుతున్నారు. సమాజంలో ఇటు నిందలు పడుతూ ఇటు భర్త పేరుని బయటికి తీసుకురాకుండా కాపాడబడుతూ, ఎందుకమ్మా అంత అవస్థపడాలి ఆడది? నాకు అర్థం కావట్లేదు. నీ ఇంటి పేరు ఆధార్ కార్డు మార్చేశావు. ఆధార్ కార్డు మార్చినంత ఈజీ కాదు భార్యను మార్చటము. ఈ విషయంలో తీసుకోండి కోర్టులు, ఈ విషయంలో హ్యూమన్ రైట్స్ ఒక డెసిషన్ తీసుకోండి. కూర్చోబెట్టి ఆస్తుల పంపకాలు చేసి అప్పుడు ఆ ఇల్లీగల్ దాంతో ఉంటాడో ఎవరితో ఉంటాడో చచ్చినా మనకు అనవసరం. ఈ పిల్లకి ఒక ఆధారం చేయండి, మిగతా వాళ్ళ బారిన పడకుండా ఈ పిల్లని రక్షణ చేయండి. స్త్రీ అంటూ బతుకుంటేనే సమాజం బాగుపడుతుంది. ఇలాంటి స్త్రీలు, వేరే స్త్రీలు నేను చెప్పట్లేదు, అందరు స్త్రీలు చెడు కాదు, ఇలాంటి మంచి ఆడవాళ్ళని ఈ రకంగా కాపాడుకునేందుకు చట్టం కావాలి. మరి ఇది చూస్తున్న పెద్దవాళ్ళందరూ చూస్తారు, పెద్ద పెద్ద హ్యూమన్ రైట్స్ వాళ్ళు చూస్తారు, కోర్టుల వాళ్ళు చూస్తారు. ఈ విషయంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అని ప్రతి ఒక్క బాధిత ఆడదాని తరపు నుంచి నేను ఈ ముఖంగా చెప్తున్నాను. చాలా చక్కని క్వశ్చన్ వేసావమ్మా, ఇది అందరికీ పనికొస్తుంది అని నేను చెప్తున్నాను. ఇలాంటి న్యాయం ప్రతి ఆడదానికి జరగాలి. ఇలా బాధపడి భర్త వెళ్ళిపో అన్నవాడికి ఇంకొకసారి ఆ మాట రాకుండా చేయాలి. వాళ్ళు పరువు గిరువు అని కాకుండా ఒక్కసారి బయట పెడితే ఆ తర్వాత లైన్ లోకి వస్తాడు. బయట పెట్టినా ఇప్పుడు బయట పెడతారా ఏమని? ఈ ఛానల్స్ అందరూ వస్తారు, మీడియాలో అందరూ వస్తారు, బయటకు వచ్చి కాసేపు అయిపోతుంది, కానీ తర్వాత ఆ పిల్ల పరిస్థితి ఏంటి కదా? తను ఎలివేట్ అయిపోతుంటుంది. అయిపోవడం వల్ల వీళ్ళు ఏమైనా న్యాయం చేస్తారా? ఈ సోషల్ మీడియా వాళ్ళు చెయ్యరు. వాళ్ళంతా వాళ్ళు బయటలు తీసుకుని వెళ్ళిపోతారే తప్ప వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు న్యాయం చెయ్యరు. కాబట్టి సోషల్ మీడియా వద్దు, మనకి సైన్స్ మీడియా వద్దు, ఇంగ్లీష్ మీడియా వద్దు, ఏమీ వద్దు. ఈ పిల్ల ఒక్క ఫోన్ కాల్తో దానికి ఏమైనా నెంబర్లు పెట్టండి, దానికి ఏమైనా యాప్లు పెట్టండి. నేను ఈ ముఖంగా చెప్తున్నాను. ఆ పిల్ల కనుక ఫోన్ చేసిన వెంటనే తక్షణమే హ్యూమన్ రైట్ వాళ్ళు కానీ, జడ్జిలు కానీ, లాయర్లు కానీ ఎవరెవరో ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఈ పిల్లకి తక్షణమే ఆ ఆస్తులు పంపకాలు చేసిన తర్వాత చక్కగా ఈ పిల్ల బయటికి వెళ్ళినట్టయితే ఒక సమాజాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇలాంటి పని మరొక మగవాడు చేయకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇది ఇలా చేస్తే ఇంకా అందరూ భయపడతారు కదా. భయపడతారు. ఒక్కటి నిజంగా భయపెట్టేటట్టు చేయాలి, ప్రతి ఒక్కరిని చెయ్యాలి. ఇలాంటివి చేయండి. ఇల్లీగల్వి ఎంకరేజ్ చేయడము, ఎవరెవరితో పోయినా పర్వాలేదని మన సమాజాన్ని భ్రష్టు పట్టేవి కాదు. నిజమైన ఆడదానికి రక్షణ ఇచ్చేందుకు హ్యూమన్ రైట్స్ కానీ వీళ్ళు కానీ ముందుకు రావాలి అని చెప్తున్నాను. ఇదే సమాధానము మీకు తెలిసిన వాళ్ళకి కూడా వర్తించేటట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడే వెళ్లకుండా కరెక్ట్ రైట్ పర్సన్స్ ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బెదిరింపులు కూడా బెదిరిస్తారు, చంపేస్తాము చేసేస్తాము అంటే. చంపేయడం అంటే అంత ఈజీ అయిపోయింది. చంపేసిన తర్వాత నువ్వేం చేస్తావు? అవును, చంపేస్తావు, బానే ఉంది, అయిపోతుంది, ఆ అమ్మాయో అబ్బాయో చనిపోతారు, తర్వాత నువ్వేం చేయగలుగుతావు? ఆ పాపము వృధాగా ఉంటుందా? నిత్యం నువ్వు చేస్తూ ఉంటావు, నిత్యము భయపడి చేస్తూ ఉంటారు ఈ పని చేసినందుకు. కానీ చంపుకోవడాలు కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ఇంట్లో పెట్టుకోవడం నేర్చుకోండి. అది మొదటి పెళ్లి కావచ్చు, రెండో పెళ్లి కావచ్చు, 100వ పెళ్లి కావచ్చు. తాళి కట్టావు అంటే అది భార్యే కదా. వేరే ఆడదాని కోసము ఈ తాళి కట్టిన రెండోది కానీ, మూడోది కానీ, 4వది కానీ, 100వది కానీ ఇంట్లో పెట్టుకోవడం నేర్చుకోండి. అటువంటిప్పుడు పెళ్లి జోలికి వెళ్ళకండి. ఏదో మూర పసుపు తాడు ఈజీగా మార్కెట్లో దొరికేస్తోందని కట్టేయడం కాదు. ఇలాంటి వాటి వల్ల పెళ్లి అంటే కూడా భయమేసేస్తోంది. మగవాళ్ళకి భయమేస్తోంది, ఆడదానికి భయమేస్తోంది. అయితే పెళ్లిళ్లే జరగకపోతే రేపటి మన భారత సంస్కృతి ఎక్కడికి? మనకి మార్గం ఏది? రీప్రొడక్షన్ ఏది? రేపటి నాడు చెప్పుకోవడానికి ఏమి ఉండరు, ఎవ్వరూ ఉండరు. ఈ పెద్ద తలకాయలు వెళ్ళిపోతాయి. మరి తర్వాత జనరేషన్ ఏది? మనకి జనరేషన్ లేకపోతే పాపులేషన్ ఏది? కాబట్టి ఈ వైరస్ని, కరోనాని ఎలాగైతే వ్యాక్సిన్తో ఎలా చేశామో ఈ వైరస్ని ఇందుముఖంగా చెప్పేది ఇక్కడి నుంచే కట్ చేయండి. వీళ్ళకంటూ వీళ్ళకి సెపరేట్ సెల్ పెట్టండి. అబద్ధంగా అయితే ఏ ఆడది చెయ్యదు కదా, అంతలా బయటకు రాదు, ఓపెన్ గా అవ్వలేదు కదా. ఇందుకు భయపడి చాలా మంది ఆడవాళ్ళు ఆగిపోతున్నారు. భర్త పేరు చెప్పడానికి భయపడుతున్నారు, ఆయన ప్రొఫెషన్ చెప్పడానికి భయపడుతున్నారు. ఇలాగని తనంతట తాను బతకాలి అంటే ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది, అంతే కదా. పుట్టిండ్లు వాళ్ళు ఉండరు, వేరే చోటికి వెళ్ళడానికి లేదు, మళ్ళా మృగాలే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆడది? కాబట్టి తక్షణమే ఇది విన్న వాళ్ళు కానీ, ఇది చూస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా అధికారులు ఉంటే స్పందించాలి, ఆడదానికి న్యాయం చేయాలి అని చెప్తున్నాను. నన్ను చాలా మంచి విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నన్న.